అమ్మో! సొసైటీలో నా గురించి ఇలా అనుకుంటున్నారు, నా గురించి అలా అనుకుంటున్నారు. నన్ను ఎవరెవరు ఎక్కడెక్కడ కామెంట్ చేసుకుంటున్నారో, నా గురించి ఎవరెవరు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారో, నెగెటివ్‌గా పబ్లిసిటీ చేస్తున్నారని చెప్పి చాలామంది బాధపడతా ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సొసైటీ మీరు ఏం ఎక్స్‌ప్రెస్ చేస్తారో, ఏం మాట్లాడతారో, ఎలా బిహేవ్ చేస్తారో, పబ్లిక్‌కి ఎలా కనిపిస్తారో దాన్ని బట్టే వాళ్ళు ట్రోల్ చేయగలరు. దాన్ని బట్టే వాళ్ళు మనల్ని నెగెటివ్‌గానో, పాజిటివ్‌గానో అనుకోగలరు. అంతకు మించి వాళ్ళు అనుకునే దానికి ఏంది లేదు వాళ్ళ దగ్గర. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పనులు, నీ ప్రవర్తన అన్నీ చాలా కంట్రోల్డ్గా ఉంటూ, చాలా ప్యాసివ్గా, చాలా నార్మల్గా ఉండేటట్టు, కామ్గా ఉండేటట్టు చూసుకుంటే ఎవడు మన గురించి కామెంట్ చేసుకునే దానికి ఏంది ఉండదు. కాకపోతే కొంతమంది నెగిటివ్ ఫెలోస్ ఉంటారు, మన గురించి లేనిపోయినవన్నీ పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి మనకు సంబంధమే లేదు. మనకు నచ్చింది చేసుకుంటాం, మనకు నచ్చింది చూసుకుంటాం. కాకపోతే పబ్లిక్ కనపడేటట్టు కాదు. పబ్లిక్ మాత్రం ఓన్లీ మన సక్సెస్ కనపడాలి, మన ప్రైడ్ కనపడాలి, మన గురించి గొప్పగా కనపడాలి. అది మాత్రమే సొసైటీ చూస్తుంది. మన గురించి ఒక్కటి నెగిటివ్ దొరికినా కూడా దాని గురించి వందల మంది లక్షల రకాలుగా అనుకుంటుంటారు. సో మనమే నెగిటివ్గా చేసాం కాబట్టి దాని గురించి వాళ్ళు ఏమనుకుంటే మనకేం చెప్పు. వీ డోంట్ కేర్ అబౌట్ దట్. సో బీ స్ట్రాంగ్ అండ్ బీ కామ్, బీ పీస్ఫుల్. అండ్ మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి ప్రవర్తన, ప్రతి చర్య అన్నీ మీ కంట్రోల్లో ఉండేటట్టుగా చూసుకుంటూ సొసైటీ గురించి పట్టించుకోవద్దండి. కాకపోతే పక్కవాడికి సహాయం చేయడం ఆధ్యాత్మికంగా చాలా చాలా అవసరం కాబట్టి గురువుగారిని ప్రేమిస్తూ గురువుగారు అందించే దివ్యశక్తిని 10 మందికి పంచుతూ, వాళ్ళు ఏమనుకున్నా నా సైడ్ నుంచి నేను ఏం చేయాలో చేస్తూ ఉన్నాను అనమాట. సో డోంట్ కేర్ అబౌట్ ద సొసైటీ. ఇట్స్ ఏ పని పాటలేని వాళ్ళు మన గురించి చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. అవన్నీ మనకి చెప్పు.